పిడికిలెత్తి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం సాగి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 ఏళ్లు సుభిక్షంగా పరిపాలించి మన బతుకుల్లో వెలుగులు నింపి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి మన బతుకుల్ని బాగు చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ కేసీఆర్. అలా చల్లగా బతికిన మన బతుకుల్లో ఇవాళ ఏం జరుగుతుంది? ఇందాక చెల్లె మధుప్రియ 2 లైన్లు వాడింది. ఎట్లెట్లా బతికినోళ్ళం రెంకన్నా మనము. ఓ అన్నా విజిలేగా కాసేపు. ఈ ఎట్లెట్లా బతికినోళ్ళం రెంకన్నా మనము గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా గిట్లెట్లా. ఆగో కొట్టకు. గాయనేవులో తొందరపడ్డట మావాడు తొందరపడతాడు, ముఖ్యమంత్రి తొందరపడతాడు కాదే. అట్లా కాదుగా లెక్క. నిమ్మలంగా ఉండాలి, నిమ్మలంగా ఉండాలి. ఎట్లెట్లా బతికినోళ్ళం రెంకన్నా మనము గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా. ఎట్లెట్లా బతికినోళ్ళం రెంకన్నా మనము గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా. ఎట్లాకు రంగులేసి ఏరువాక సాగినోళ్ళం తీరొక్క పంటను పెట్టి పుట్ల కొద్ది పంటలు తీసి రైతు బంధు పథకం పడితే అన్న కూసోరు అదిరిచారా మీరు? రైతు బంధు కూసరి కూసో, చేతులు కట్టుకొని నిలబడు. గట్ట చూస్తున్నవే మేము కొడతావా ఎట్లా? కూసో అన్న. రైతు బంధు పథకం పడితే రాగాలెన్నో తీసినోళ్ళం ఎట్లెట్లా బతికినోళ్ళం రెంకన్నా మనము గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా. అందరు కూర్చోమని సార్ 5 నిమిషాలలో వస్తుండు. దయచేసి అందరు కూర్చోమని చెప్పండి ప్లీజ్. సార్ వచ్చినప్పుడు ఆ డ్రోన్ లాపాలి బ్రదర్.